ఓకే. భాగ్య గారు అంటే మీకు కష్టంగా ఏమనిపించిందండి ఈ మూవీలో? ఈ సీన్‌లో కష్టంగా అనిపించింది. అది మెమరబుల్ మూమెంట్? Memorable was definitely Aman TV for me, but ఓకే. overall I think all the scenes for అంటే Bharti, షూటింగ్ జరిగేటప్పుడు గాని ఎనీ మెమరబుల్ మూమెంట్స్? any memorable moments. I think just getting ready into, I think it was a man's యెస్. dress. పాతకాలం డ్రెస్సింగ్. This thing Muchi was Mustache, there, and okay. then the Gada, the Mukut. I think it was very exciting. I think it was a very exciting process, and oka beautiful ammailo how to translate into a man. I think that was our doubt. That was our question. So, but I think with the help of everybody, slowly, I think we got it together. Senior NTR Garu's references, చూసిన తర్వాత ఓకే అలాగే ఉంటుంది. సో అలా we got it. నువ్వు చెప్తారా? అమ్మ ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ అమ్మ కొంచెం జాగ్రత్తగా చెయ్యు. నందువే చెప్పారు. అవునా? సో ఇది జాగ్రత్తగా ఓకే. అంటే అనకూడదండి ఒళ్ళు దగ్గర ఒళ్ళు దగ్గర చెప్పుమ్మా అని చెప్పుంటారు. అంటే వేరే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే తర్వాత మనం సోషల్ మీడియాలో మనం ఫేస్ చేయాలి. షీస్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ అస్సలు ఏ ఇబ్బంది లేదు. ఓకే. మిమ్మల్ని ఎక్కువ ఏడిపించినట్టున్నారు కదా ఈ మూవీలో? సినిమా మొత్తం ఏడిపించినట్టున్నారు కదా. క్యారెక్టర్ అలాంటిది. లెనన్ కొంచెం సైలెంట్గా ఉంటాడు, అమ్మాయిని చూసిన వెంటనే సైలెంట్ అయిపోతాడు. వేరే వాళ్ళ దగ్గర పవర్ అంతా చూపిస్తాడు కానీ భారతిని చూసిన వెంటనే సాఫ్ట్ అయిపోతాడు. భారతి ఏమో అడ్వాంటేజ్ తీసేసుకుంటాడు. బంగారం అదొకటే అంటూనే ఉంటాడు, బంగారం బంగారం బంగారం. బంగారం బంగారం. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. అది బాగా రీల్స్కి వెళ్తున్నాయి, బంగారం చూస్తూ వెళ్తున్నాయి. అఫ్ కోర్స్ మీ దోస్త్, మీ ఫ్రెండ్, మీ జాన్ జిగిరి. సో ఇంకా మీ ప్రేక్షకులు అంటే మీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఫ్యాన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే జస్ట్ దట్ ఇప్పటి వరకు ఐ థింక్ దెవ్ షోన్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్, అండ్ నాకు ఇప్పుడు కూడా ఇంకా సపోర్ట్ కావాలి. చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ. ఐ థింక్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఐ థింక్ దిల్ ఫీల్ సంథింగ్ ఫ్రెష్ దట్ దెవ్ సీన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో ఐ థింక్ దట్స్ వాట్ వీర్ ఆల్ ఎయిమింగ్ ఫర్ టుగెదర్. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉంది. ఐ థింక్ దిల్ ఫాల్ ఇన్ లవ్ విత్ భారతి ఫర్ షూర్. సో దట్స్ వాట్ మై హోప్ ఇస్. సో అఖిల్ గారు ఆఫ్టర్ 3 years తర్వాత అసలు ఫ్యాన్స్ అయితే లిటరల్గా వెయిట్ చేస్తున్నారు. అది మీకు కూడా తెలుసు. కోపంగా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ఎక్సైటెడ్. మధ్యలో ఎంత గ్యాప్ ఇచ్చారు మళ్ళీ మీరు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఐ థింక్ ఈ జర్నీలో, లెనన్ జర్నీలో మేము పడ్డ కష్టం అంతా 10th July మీరు చూడబోతున్నాం. అంటే మీరు చూసిన తర్వాత కూడా మీకు ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడ్డారనే ఫీలింగ్ డెఫినెట్గా మీకు అది పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ కథను ఎందుకు ఇంత నమ్మారు, ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు అనేది 10th July ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. నాట్ జస్ట్ ఇది మనం బ్లాక్ బస్టర్ కొట్టేసామని అదొకటే ఫీలింగ్ కాదు ఈ సినిమాతో. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు థియేటర్లో. ఇలాంటి కథ రావాల్సిందే అనే ఒక సాటిస్ఫాక్షన్ మాకు ఇస్తారు తిరిగి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ నేను ఫ్యాన్స్కి ఆల్రెడీ సారీ చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పను. అవును, అందరి ముందు సభాముఖంగా చెప్పారు కదా. చెప్పాలి కాబట్టి చెప్పాను. అండ్ ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ ఆల్ టు సీ లెనన్ ఆన్ 10th July. పర్లేదండి, మన తెలుగు ప్రేక్షకులు చాలా మంచి వాళ్ళు. ఎలా ఉన్నా మన వాళ్ళకి ఓకే. బెస్ట్ ఆడియన్స్ ఎవర్. మా వాడు వెయిట్ చేస్తున్నాడు, మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని సపోర్ట్ చేస్తారు కానీ ఎవరు మిమ్మల్ని ఏమన్నారు. 100% యూర్ రైట్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ Thank you. July 10th థ్యాంక్ యూ. మూవీ చూసినాక మళ్ళీ ఉంటే మళ్ళీ చెప్తాను. నేను కూడా ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూసి చెప్పండి. ఖచ్చితంగా చూస్తాము. ఓకే, భాష, యాస అన్ని